మొత్తం మీద ఇక్కడ దావోస్ పోయిండు. మనం కొన్ని అంశాలు ఇక్కడ మాట్లాడుకోవాలి. పెట్టుబడులు తీసుకొస్తా అని దావోస్ పోయిండు. దావోస్ పోయిన ఆయన ఏం చేయాలి? దాదాపు చాలా 8, 9 రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులు హాజరుపడ్డారు. 8, 9, 11, 12 సంఖ్య సరిగ్గా తెలియదు. కొన్ని రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులు హాజరుపడ్డారు. ఆ దావోస్ ఏవైతే ఉన్నాయో పెట్టుబడుల నేపథ్యంలో, దావోస్ పర్యటనల నేపథ్యంలో చాలా మంది ముఖ్యమంత్రులు, మన దేశం నుంచి హాజరుపడ్డ చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రులు వాళ్ళకు వచ్చిన భాషలో వాళ్ళు స్పీచ్ ప్రసంగించిండ్రు, వాళ్ళు మాట్లాడినరు. అందరూ మాట్లాడిన వాళ్ళు అందరూ ఇంగ్లీష్లోనే మాట్లాడిరు. అంటే ఇంగ్లీష్లో కూడా ఎవరు మాట్లాడలే, తక్కువ హిందీలో మాట్లాడిరు, లేకపోతే వాళ్ళకి వచ్చిన భాషలో మాట్లాడిరు. వాళ్ళ వీడియోలు సోషల్ మీడియాలో బయటకు వచ్చినాయి, వాళ్ళ కథనాలు బయట పడ్డాయి. కానీ మన రేవంత్ అన్న మాట్లాడిన స్పీచ్ బయట పడకుండా పిఆర్ టీం ఏదైతే ఉంటుందో అది చాలా జాగ్రత్త తీసుకున్నదోళ్ళ. మన రేవంత్ అన్న మాట్లాడింది బయటకు రానియకుండా చాలా అంటే చాలా జాగ్రత్తగా తీసుకున్నారు. ఒక్క ముక్క, ఒక్క అక్షరం రేవంత్ అన్న మాట్లాడిన ఒక్క అక్షరం కూడా బయట వాళ్ళే. ఎందుకంటే పోయిన తాప పోయిండు కదా, దావోస్ పోయినప్పుడు ఏ విధంగా పెట్టుబడులు తీసుకొచ్చిండు, అక్కడ ఏ విధంగా మాట్లాడిండు అనేది అందరికీ ఎరుకున్న ముచ్చట్నే. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మొత్తం మీద ఆయనకు మాట్లాడరాక పాపం ఏవేవో మాట్లాడితే మొత్తం మీద బూమరాంగ్ అయినాయి, ఆగమైంది కథ. సోషల్ మీడియాలో వీడియోలు అడ్డగోలుగా వైరల్ చేసిండ్రు. ఆ వైరల్ అయినతోనే అంటాడు కదా, పాపము నాకు ఇంగ్లీష్ రాదు, నేను ఇంగ్లీష్లో మాట్లాడలేను అని చెప్పేసి. నిన్ను ఇంగ్లీష్లో ఎవరు మాట్లాడమన్నారు సారు? వచ్చిన దాంట్లో పాలన మంచిగా చేస్తే చాలు. ముఖ్యమంత్రులు అయిన దాంట్లలో నిరక్షరాస్యులు ఎంతో మంది ఉన్నారు, అక్షరాస్యులే అయినరా? వచ్చిన దాంట్లో పాలన చక్కదిద్దుకుంటా పోలేరా వాళ్ళు? కానీ ఇటు పాలన చేయక రాకపోయా, అటు భాష రాకపోయా. కానీ పెద్ద పెద్ద డబ్బాలు కొట్టుకునుడు, లేకపోతే అడ్వర్టైజ్మెంట్లు వేసుకునుడు, లేకపోతే అట్లా వేసుకునుడు, ఇట్లా వేసుకునుడు అనేది మాత్రము పాపము మొత్తం మీద ఎంత డాంబాచారం అంటే అంత డాంబాచారం ఉంటుంది. ఎంత వైరల్ చేసుకోవాలో అంత వైరల్ చేసుకుంటాడు. ఏమంటారు కదా, మేడి పండు చూడు మేడిమై ఉండును, పొట్ట విప్పి చూడు పురుగులుండును అన్నట్లు మీద మెరుగు లోపట ఇంకేమో అంటారు కదా గమ్మతి. ఆ ముచ్చట తప్ప ఇంకొకటి ఏమి ఉండదు. ఇంతమంది ముఖ్యమంత్రులు మాట్లాడితే అందరు ముఖ్యమంత్రుల స్పీచ్లు వచ్చినాయి, ఒక రేవంత్ అన్న స్పీచ్ మాత్రం బయటకు రాలే. అంటే అంత జాగ్రత్త పడ్డారు ఇక్కడ. రేవంత్ అన్న స్పీచ్ బయటకు రాకుండా అంతగానం జాగ్రత్తలు తీసుకున్నారు. రైట్, పోయినోడు పోయిన తర్వాత అక్కడ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి దావోస్లో దందా అని చెప్పేసి మొన్ననే చెప్పిన నేను. పొంగిలేటి శ్రీనివాసరెడ్డి కొడుకు, లేకపోతే తర్వాత ఇటు ఏపీ నుంచి అది మాజీ ఎంపీ లేకపోతే సీఎం రమేష్, వీళ్ళందరూ కూర్చొని చర్చ పెట్టిర్రు. ఆ చర్చ ఎవరితో పెట్టిర్రు కదా, రేవంత్ అన్న ఇంటికి ఒక కూతవేటు దూరంలో ఉన్న కంపెనీతోని ఒప్పందాలు కుదుర్చుకోవడానికి 7,300 కిలోమీటర్లు ప్రయాణం చేసి మరి అక్కడ పోయి ఒక సీక్రెట్ రూమ్లో కూర్చొని అక్కడ మీటింగ్ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఏమున్నది? ఇక్కడ రోహిన్ రెడ్డి పోయిండు, శరత్ రెడ్డి పోయిండు. తర్వాత ఇక్కడ మీకు ముచ్చట చెప్పాలి, 3 రోజుల నుంచి దావోస్లో రేవంత్ అన్న కనబడతలేడట. 3 రోజుల కిందమే మాయమైండట. ఏడికి పోయిండు అంటే ప్రత్యేక విమానంలో న్యూయార్క్ పోయిండు. మరి దావోస్ పోయినందుకు దావోస్లో పని ఉండాలి, కానీ న్యూయార్క్లో ఏం పని? ఆల్రెడీ అంటున్నారు, ఏం చేయడానికి పోయినావు నువ్వు దావోస్కు, ఎందుకు పోయినావు నువ్వు దావోస్కు? ఇక్కడ ఏం చేసినా ఏం మాట్లాడినా బయటపడతా ఉన్నది, అడ్డంగా బుక్ అవుతున్నా, దొరికిపోతున్నా. కాబట్టి నేను అక్కడ పోయి ఏదో ఒకటి చేయాలని చెప్పేసి అక్కడైతే నిఘా నేత్రాలు ఉండయి. అక్కడ నేను ఏది చేసినా నడుస్తుంది, నేను ఆడిందే ఆట, నేను పాడిందే పాట, నాకు కావాల్సిన వాళ్ళని ఇక్కడ నుంచి తీసుకపోతే సరిపోతుంది అని చెప్పేసి రోహిన్ రెడ్డితోని శరత్ రెడ్డితోని న్యూయార్క్లో ఎయిర్పోర్ట్ ముందర ఉన్న ఒక హోటల్లో 3 రోజుల నుంచి ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసుకుంటా ఉన్నాడట రేవంత్ అన్న. సీక్రెట్ మీటింగ్స్. మరి అంత సీక్రెట్ ఏమున్నాయి? ఇక్కడ ఉండటంలే కదా వాళ్ళు, ఇక్కడ మాట్లాడనీకి రాదా? రోహిన్ రెడ్డి ఎక్కడ ఉంటాడు, శరత్ రెడ్డి ఎక్కడ ఉంటాడు? ఇక్కడనే ఉంటారు కదా. రైట్, మొత్తం మీద కనీసం తన సిబ్బందిని, తన అనుయాయులను కూడా ఎయిర్పోర్ట్ దాకా రానియని పరిస్థితి అట. మరి అంత సీక్రెట్గా రేవంత్ అన్న పోవాల్సిన అవసరం ఏం ఏర్పడ్డది చెప్పాలి. ఇగో ఇదోల్లా మన రేవంత్ అన్న పనితీరు, ఇగో ఇది కథ. మన ముఖ్యమంత్రి కథ గిట్లున్నది. ఇక రాష్ట్రానికి ఏమో పొడి చేస్తాం, రాష్ట్రానికి ఏమో బట్టుకొస్తాం, రాష్ట్ర ప్రజలకు మంచిగా చూసుకుంటాం, ఏమనంటే నేనే అన్ని మంచిగా చేస్తాన్నా, వచ్చే 10 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి ఉంటా, రైజింగ్ 2047. ఏడ రైజింగ్ అంటే ఉదయించడం కదా. దినదిన గండం 100 ఏళ్ళ ఆయుష్ అన్నట్లు మొత్తం మీద రోజుకు తెలంగాణ ఆయువు పట్టన్నట్టు తెలంగాణ ఇజ్జత్ తీస్తూ ఉన్నారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితి కిందికి దిగజారిపోతా ఉన్నది.
తెలంగాణను మొత్తం సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్నాడు రేవంత్ అన్న అని చెప్పేసి ముచ్చట్లు వినబడతా ఉన్నాయి. పక్క రాష్ట్రపులకు రెడ్ కార్పెట్ వేస్తాడు. మన దానికి వచ్చే పెట్టుబడులు కూడా మాకెందుకు, మా గురువైన చంద్రబాబుకి ఇయ్యండ్రి అని చెప్పేసి మాట్లాడే వ్యక్తిత్వము రేవంత్ అన్నది. గురువు కోసం త్యాగాలు ఉంటాయి, తెలంగాణ కోసం తెలంగాణ బిడ్డలను పనంగా పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇంకా మించి ఏమీ లేదు, ఇంతకు మించి. రైట్, కనబడతలేడట 3 రోజుల పొద్దు ఆయనట దావోస్లో మాయమైన రేవంత్ అన్న అని చెప్పేసి మరి ఇక్కడ నన్ను పోస్టర్లు వేసి వెతుకుండ్రి. ఏమో పెట్టుబడులు తెత్తా అని పోయిన ఆయన పెట్టుబడుల గురించి తిరగాలి, లేకపోతే పెట్టుబడుల గురించి మాట్లాడాలి. కానీ సీక్రెట్ రూమ్లో ఎవరికి తెలవకుండా పోయి ఆడ కూర్చొని మీటింగులు సమావేశాలు, నా సొంత దందాలు సొంత కార్యక్రమాలు చేసుకుంటా అంటే నడుస్తుందా? నడవదు కదా. గవే ఎత్తన్నట రేవంత్ అన్న.